హైదరాబాద్ ఓయూలో విద్యార్థి నాయకుల అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. యూనివర్సిటీలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ ఓయూ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిరసనలు, ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఓ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా సర్కారు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చెప్పు కింద హైదరాబాద్ ఓయూలో విద్యార్థి నాయకుల అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. యూనివర్సిటీలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ ఓయూ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిరసనలు, ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఓ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా సర్కారు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ప్రస్తుతం ఓయూ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి ధర్నాలు, ఆందోళనలు చేయకుండా ఇప్పటికే వీసీ అక్కడ ఒక సర్క్యులర్ ను జారీ చేయడం జరిగింది. సర్క్యులర్ ను జారీ చేస్తూ ఇక మీదట ఎటువంటి ఆందోళనలు అనేవి జరగకూడదు అని అన్ని విషయాలను కూడా మెన్షన్ చేస్తూ ఈ సర్క్యులర్ లో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే గతం కొంతకాలం నుంచి కూడా ఉద్యమాలకు పురుడు పూస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి ఆందోళనలు, ధర్నాలు చేయకూడదన్నటువంటి ఆ సర్క్యులర్ ను జారీ చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతలందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఒకసారిగా ఇవాళ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎందుకంటే అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఊపిరులు పోసుకున్నదే ఉస్మానియా యూనివర్సిటీలో. అటువంటిది ఇక్కడ ఎటువంటి ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆందోళనలు, ధర్నాలు జరుగుతూ ఉంటాయి, విమర్శలు వ్యక్తం అవుతూ ఉంటాయి, వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంటుంది. తమ సమస్యలను వినిపించుకున్నటువంటి అవకాశం కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగానే ఎన్నో సందర్భాల్లో జరిగింది. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి అనేది లేకుండా తమ గొంతు నొక్కేటువంటి ప్రయత్నాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఇవాళ ఏబీవీపీ కావచ్చు, అలాగే ఎస్ఎఫ్ఐ కావచ్చు, లేకపోతే ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన బాటపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. మరోవైపు దీని మీద ఒకవైపున అంటే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, మరోవైపున ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీన్ని సమర్థించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ధర్నాలు, ఆందోళనలకు తాము పూర్తిగా ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు వీసీ జారీ చేసినటువంటి యొక్క సర్క్యులర్ ఏదైతే ఉందో ఈ సర్క్యులర్ ను రద్దు చేయాలి అనేది అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి ఇది మరింత రాజుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా సర్కారు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చెప్పు కింద